శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 12వ అధ్యాయం విచారం చేసుకుంటున్నాం. 12వ అధ్యాయంలో 12 శ్లోకాలు పూర్తి అయినాయి. ఇప్పుడు 13వ శ్లోకం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ. ఈ శ్లోకాన్ని ప్రవేశించేదానికి ముందు ఆచార్యుల వారు కొద్దిగా అవతారిక ఇచ్చి ఉన్నారు. అంటే ఆ శ్లోకాన్ని ఇక్కడ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఒకేసారి ఇంతవరకేమో సగుణ బ్రహ్మోపాసనకు సంబంధించి ఇంతవరకు చెప్పారు. సగుణ బ్రహ్మోపాసన గురించి ఇంతవరకు చెప్పి, ఆ సగుణ బ్రహ్మోపాసనలో ఉండేటువంటి వాడు భోక్త నుంచి ఎలా వాడు బయటపడాలి అనే దానికి మార్గాన్ని 11 శ్లోకాల వరకు, అంటే 6వ శ్లోకం నుంచి మొదలుపెట్టి 11వ శ్లోకం వరకు చెప్పారు. అందులో కర్మఫలమును ఈశ్వరార్పణతో చేస్తే తను భోక్త నుంచి బయటపడతాడు. అలా భోక్త నుంచి బయటపడేటట్లుగా కర్మఫలము త్యాగం చేయుట అనే దాని యొక్క గొప్ప విశేషాన్ని గురించి మనకు 11వ శ్లోకంలో చెప్పి, 11వ శ్లోకం వరకు చెప్పినటువంటి దాన్ని అంతా కూడా 12వ శ్లోకంలో పూర్తిగా దాన్ని ఒకసారి విశ్లేషణ చేసి మనకు 12వ శ్లోకంలో చెప్పారు. అంటే ఇప్పుడు ఇంతవరకు ఏమైందంటే సగుణ బ్రహ్మను ఉపాసన చేసేవాళ్ళు, ఈ సగుణ బ్రహ్మను ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళకొక, ఇప్పుడు మీకు ఒకటి చెప్తానేనండి. ఇప్పుడు సంసారం ఉన్నదండి. సంసారం అనంటే ఆత్మస్వరూపమైనటువంటి నేను, బంధమే తెలియనటువంటి నేను బంధస్వరూపుడను. నేను బంధస్వరూపుడును అని వీడిప్పుడు బంధములో పడిపోయి, బంధమే తన యొక్క ఛాయలో లేనటువంటి తను నేను బంధస్వరూపుడునని, తర్వాత ఈ ప్రపంచం అనేటువంటి దాంట్లో ఒక సంసారంలో తగులుకొని ఆ సంసారములో కూరుకుపోయి, అంతేకాకుండా అసలు ఆత్మస్వరూపం అనేటువంటిది ఒకటి ఉందా, అసలు ఉంటే ఎక్కడుంది అనేటట్లుగా దాన్ని విపరీత భావంగా మాట్లాడుతూ
ఈ విధంగా మనము లోతుల్లోకి కూరుకుని పోయినాం, అజ్ఞాన చీకట్లో కూరుకుపోయినాం. అలా అజ్ఞానములో కూరుకుపోయినటువంటి మనలను సున్నితంగా ఉద్ధరించేటువంటి మార్గం, సున్నితంగా ఈ అజ్ఞానము నుండి, బంధము నుండి బయటపడి మన యొక్క సహజ స్థితిని మనకు చూపించి మనము సహజంగా ఉండగలిగేటువంటి విధానాన్ని భగవంతుడు మనకు భగవద్గీతలో సూచిస్తున్నారు. అలా సూచించే మార్గంలో రెండు ముఖ్యమైనటువంటివి, నేను, నాది. నేను, నాది, ఇవి రెండు. ఈ నేను, నాది అనేటువంటి ఉన్నాయి చూడండి, అవి రెండే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకుండా పోయేదానికి కారణం. నేను, నాది, ఇవి రెండు. ఇప్పుడు నేను పోవడం ఎలాగా, నాది పోవడం ఎట్లాగా? అవి రెండు పోవాలిగా. అవి రెండు పోతే మళ్ళీ నేను నా యొక్క సహజావస్థలో ఉంటా. నేను నా యొక్క సహజ స్థితి అనేటువంటిది, సహజ స్థితిలో నేను ఉంటాను. నేను, నాది రెండు పోవాలి. ఈ నేను, నాది పోయేదానికి మొట్టమొదట నేను పోవాలనా, నాది పోవాలనా? మొట్టమొదట నేను పోవడం అనేటువంటిది అంత సులభంగా పోదది. ఫస్ట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నేనేందో తెలిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నేనేంది అనేటువంటి దాన్ని వీడు తెలుసుకుంటాడు. నేనేంది అని తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం నేను అనేటువంటిది వీడు తెలుసుకుంటాడు. బాగానే ఉంది, తెలుసుకుంటాడు. ధ్యానము ద్వారా కూడా ఈ శరీరంలో ఉండేటువంటి చైతన్య స్వరూపము నేను ఆనంద స్వరూపం అనేదాన్ని తెలుసుకుంటాడు. అయితే ఈ ఆనంద స్వరూపము, చైతన్య స్వరూపము నేను అని తెలుసుకున్నా, నా చుట్టూ ఉన్నటువంటిది ఈ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీంతో నాకేంటి సంబంధము అనేటువంటి దానిపైన వీడికి సందిగ్ధావస్థ తొలగదు. ఆ సందిగ్ధావస్థ తొలగాలంటే అప్పుడేం కావాలంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి వివేకం వాడికి కావాలి. అందుకోసము ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి వివేక జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడేమవుతుందంటే మనకుండేటువంటి నాది అని మనం ఏదైతే పట్టుకొని ఉన్నామో ఆ నాది అనేటువంటిది ఈ ప్రపంచ రూపంగా ఉన్నటువంటి, ప్రకృతి రూపంగా ఉన్నటువంటి ఈశ్వర భావన అనేటువంటి దాంట్లోకి వీడు కొద్దిగా పంపిస్తాడు. ఎప్పుడైతే ఈ నాది అనేటువంటిది ఈశ్వర భావనలో మెర్జ్ అవుతుందో అప్పుడు వీడికి నాది అనేటువంటిది లేదు. కానీ నేను అనేటువంటిది ఉంది చూడండి. ఇప్పుడు ఆ నేను అనేటువంటి దాన్ని ఇప్పుడు ఇదంతా ఈశ్వరుడు బాగానే ఉంది, మరి నేనున్నాను. ఈ నేను ఈశ్వరుడు నేను ఇప్పుడు రెండు ఉన్నాయిగా. ఏంటిది ఎట్లా అనేటువంటిది మళ్ళా సందిగ్ధ అవస్థ వస్తుంది. అప్పుడు నేనంటే ఏంటిని మళ్ళీ దానిపైన వీడు కేవలం యోగ మార్గంలోనో, ధ్యాన మార్గంలోనో, లేదా కర్మ మార్గంలోనో ఏవో ఈ మార్గాలన్నీ కూడా చెప్తాయి. నేనంటే ఏంటి అనే విషయాన్ని చెప్పి వాడు ఎలా తరించాలనో అనేటువంటి దాని గురించి చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాడు నేను గురించి తెలుసుకున్నాడు. కానీ నేను గురించి తెలుసుకున్న వాడిలో వెలితి అలాగే ఉంటుంది.
వెళితే అలాగే ఉంటుందంటే ఏంటి, ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఈశ్వరుడు ఉన్నాడు, ప్రతి దానికి ఏంటంటే ఈశ్వరానుగ్రహం పైన వీడు ఆధారపడాల్సి వస్తుంది, ఈశ్వరానుగ్రహం పైన ఆధారపడాల్సి వస్తుంది. తర్వాత ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, ఆయన పరమాత్మ, నేను జీవుడు, నేను కించిజ్ఞుడు, కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈశ్వరునికి నేను దాసుడినే అనేటువంటి ఈ రూట్లో వాడు ఉండాల్సి వస్తుంది. అప్పుడు వాడికి ఈ దాసత్వం అనేటువంటిది ఉంటుంది, కానీ వాడికి ఫ్రీడమ్ అనేటువంటిది రాదు. అప్పుడు ఫ్రీడమ్ అనేటువంటిది రాదు. ఆ ఫ్రీడమ్ కూడా రావాలంటే, ఫ్రీడమ్ అంటే మనకు ఉండేటువంటి ఈ స్వేచ్ఛ కాదు, అంటే వాడికి ఉన్నటువంటి సహజత్వ స్థితి, ఆ సహజత్వ స్థితిలో ఉండుట, ఆ సహజత్వ స్థితిని తను ప్రకటించుట. అప్పుడు ఉండేటువంటి ఫ్రీడమ్ ఎలా ఉంటుందంటే, అప్పుడు తనుగా ఉంటాడు. తనుగా ఉన్నప్పుడు తను ఎలా ఉండాలనో అలాగే ఉంటాడు, అలాగే ప్రవర్తిస్తాడు. అలాగే ప్రవర్తించేటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటి దాని గురించి చెప్పిందే స్థితప్రజ్ఞస్య లక్షణాలు, యోగ లక్షణాలు, భక్తుని లక్షణాలు, గుణాతీతుని లక్షణాలు. ఇవంతా కూడా తనుగా ఉండేటప్పుడు ఎలా ఉంటాడు అనేటువంటిదే ఆ లక్షణాలు. దాంట్లో ఇప్పుడు మనకు 13వ శ్లోకం నుంచి భక్తుని లక్షణాలు స్టార్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అదంతా కూడా అదే భక్తుడు అనుకునేటప్పుడు వీడు ఎవడైతే ఉన్నాడో వీడికి నేను అంటే తెలుసు. నేను అంటే తెలిసింది ఎట్లా తెలుసునంటే, పరిచ్ఛిన్నత్వంగా ఉన్న నేను గురించి తెలిసే కానీ అపరిచ్ఛిన్నమైనటువంటి నేను గురించి తెలియదు. పరిచ్ఛిన్నమైన నేను అంటే ఈ శరీరం వరకు ఉండేటువంటి చైతన్యానికి సంబంధించిన అనుభవం ఉందే కానీ ఈ జగత్ స్వరూపానికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యము నేను ఒకటే అనేటువంటి వివేకం వాడికి లేదు. ఆ వివేకము కలిగితే అప్పుడేమైపోతాడంటే, అప్పుడు నిర్లిప్తుడైపోతాడు. నిర్లిప్తుడంటే దేనితోనూ లంపటం లేకుండా అయిపోతాడు. అప్పుడు దేనితోనూ స్పర్శ లేనటువంటి స్థితి వస్తుంది, సహజత్వ స్థితి వస్తుంది. అప్పుడు జరిగేటివన్నీ కూడా సహజంగా జరిగిపోతూ ఉంటాయి. అది నిజమైనటువంటి ఫ్రీడమ్, అది నిజమైనటువంటి వివేకం, అది నిజమైనటువంటి జ్ఞానం. అప్పుడు ఆ జ్ఞానమునందు అది జ్ఞానస్వరూపంగా నీకు అది దృఢమై అలా సహజంగా నిలిచిపోతాడు. అది జ్ఞానముతో సహజంగా నిలిచిపోవడం అనేది జరగాల్సి ఉంటుంది. అట్లా కాకుండా కేవలం వీడు ఈ శరీరం వరకే తీసుకొని శరీరం వరకే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీడిలో ఉన్నటువంటి ఈ అల్పత్వము, ఒకరిని ఆశ్రయించడం, తర్వాత ఈ దాసత్వము, ఇవన్నీ పోవు. వీడికి నిజమైనటువంటి ఫ్రీడమ్ రాదు. ఆ ఫ్రీడమ్ రావాలంటే నాది ఫస్ట్ పోవాలి. ఎందుకంటే ఈ నాది అనేటువంటి పట్టుకోండి దానివల్లనే ఆ నాది అనే దానికోసమే వీడు ఎంతసేపు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ నాది అనేటువంటి దానికోసం ప్రయత్నం చేసేదానికి నేను ఎంతకాలం ఉంటుందో అంతకాలం నాది ఉంటుంది, నేనున్నంతకాలం నాది ఉంటుంది. నేను వెళ్ళిపోతే నాది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, బాగానే ఉంది, కాదని నేను చెప్పట్లేదు. దీంట్లో 2 పద్ధతులు, ఈ నేను నాది పోగొట్టుకునే దానికి 2 పద్ధతులు. ఒకటేంటి, నేను పోగొట్టుకొని తర్వాత నాది పోగొట్టుకోవడం. రెండవ పద్ధతి ఏంటి, నాది పోగొట్టుకొని నేను పోగొట్టుకోవడం. దీంట్లో నేను పోగొట్టుకొని నాది పోగొట్టుకొనుట అనేటువంటిది మహా కష్టమైనటువంటి విధానం, మహా కష్టమైనటువంటిది. అంతేకాకుండా అది అక్కడ కరెక్ట్గా వాడు అనుకున్న స్థాయికి వాడు చేరలేడు, వాడు సహజత్వ స్థితిలో వాడు ఉండలేడు. మరి ఎలాగా? మొట్టమొదట నాది పోగొట్టుకొని కొద్దిగా నేను దగ్గరికి రావాలి, నేను కూడా పోగొట్టుకోవాలి. అయితే ఏంటంటే, మొట్టమొదట నేను అంటే ఏమీ ముందు వీడు అవగాహన చేసుకోవాలి. నేనంటే ఏంటి? నేనంటే శరీరమా, లేకపోతే శరీరంలో ఉండేటువంటి ఈ చేతనత్వమా, లేకపోతే ఇంక వేరే ఏమన్నానా? నేను ఇంక వేరే దానివల్ల నేను జీవించి ఉన్నానా, లేదా స్వయంగా జీవించి ఉన్నానా?
ఇది ఎందుకోసం ఇలా జరుగుతుంది, ఇదంతటినీ గురించి మొదట కొద్దిగా వివేక జ్ఞానం కలగాలి. దాన్ని నేను సంబంధించిన జ్ఞానం, అదే త్వం పదార్థానికి సంబంధించిన జ్ఞానం, అది మొట్టమొదట కలగాలి. ఈ త్వం పదార్థ జ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుందంటే వీడికి పరిపక్వమైనటువంటి స్థితి అనేటువంటిది రాదు, పరిపక్వత అనేటువంటిది రాదు. జ్ఞానమైతే ఉంది కానీ పరిపక్వత రాదు. పైగా వీడికి బాహ్య విషయములు యందు ఆసక్తి అయితే ఉంది, ఇంకా ఆసక్తి పూర్తిగా పోలేదు. ఇప్పుడు బాహ్య విషయముల యందుండేటువంటి ఆసక్తి పోవాలంటే బాహ్య విషయంలో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక సర్కిల్ పెట్టుకొని ఇది నాది అనేటువంటి స్థితిలో తను ఉన్నాడు. అందువలన ఈ బాహ్యంగా ఉండేటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఆ బాహ్యంలో ఉండేదాంతో మొదలుకొని నా శరీరము కూడా ఈశ్వరునికి సంబంధించినదే అనేటువంటి వివేకం వీడికి కలిగినప్పుడు, అది దృఢమైతే అప్పుడు ఈశ్వరుడు అనేటువంటిది బాగా వీడికి దృఢమై నాది అనేటువంటిది ఈశ్వరునిలో మెర్జ్ అయిపోతుంది. ఎప్పుడైతే నాది అనేటువంటిది ఈశ్వరునిలో మెర్జ్ అయిపోయిందో అప్పుడు నేను మళ్ళీ దగ్గరకు వస్తాడు. అప్పుడు నేను దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను విచారణ మళ్ళీ చేస్తాడు. ఇప్పుడు నేను విచారణ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చాలా స్పష్టంగా నేనంటే ఏమిటి అనేటువంటిది, ఇంతకుముందు నాది అనేటువంటిది ఈశ్వర భావనలో మెర్జ్ చేసిన ఆ ఈశ్వరానుగ్రహం చేత నాకు ఏమేం కావాలనో ఆ ఈశ్వరుడు నాకు అన్నీ చూస్తున్నాడు, నాకు సపోర్ట్గా ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటిది ఈశ్వరుని పట్టుకొని ఉంటాడు. ఎప్పుడు ఈశ్వరుని గురించి తెలిసినా, ఈశ్వరునికి తను మొత్తం సరెండర్ చేసినా, ఈశ్వరునికి సరెండర్ చేసినా ఇప్పుడు తనకి ఏం కావాలన్నా ఈశ్వరుడు ఆలంబనగా పట్టుకొని అన్ని వ్యవహారాలు చేస్తుంటాడు. కానీ ఇప్పుడు నేను విచారణకు వస్తాడు. అంటే మీ ఈశ్వరులు మెర్జ్ చేసిన తరువాత నేను అంటే ఏంటి అనేది మళ్ళీ విచారణకు వస్తాడు. మొదటలో నేను కొద్దిగా తెలుసుకున్నాడు కానీ అది ప్రత్యేగాత్మ వరకు చాలా స్పష్టంగా రాలేకుండా, అది దృఢమైనటువంటి వివేకాన్ని కలిగించలేకుండా, ఆ అనుభవ జ్ఞానాన్ని కలిగించలేకుండా అయ్యి అక్కడ పరిపూర్ణత అనేది రాదు, అసంపూర్ణంగానే మిగిలిపోయి ఉంది ఆ నేను త్వం పదార్థ విచారణలో. తత్పదార్థ విచారణకు వచ్చేటప్పటికి ఈ చుట్టూ ఉండేటువంటిది ఏంది అనేటువంటిది ఇంతకుముందు తెలియకుండా ఉండింది. అది ఇప్పుడు తత్పదార్థ విచారణ ద్వారా ఇదంతా ఈశ్వరుడు అనేటువంటిది దృఢమవుతుంది. అది 11వ అధ్యాయానికి పూర్తి అయ్యింది. ఇదంతా తత్ అంటే ఈశ్వరుడు అనేటువంటిది దృఢమవుతుంది విశ్వరూప సందర్శనముతో. ఇప్పుడు ఈశ్వరుని యొక్క ప్రభావం అనేటువంటిది తెలిసి అంతా ఈశ్వరుడే, ఈశ్వరుని కంటే కించిత్తు కూడా వేరే లేదు అనేటువంటిది దృఢమైంది. కానీ తనకు ఫ్రీడమ్ వచ్చిందా అంటే ఫ్రీడమ్ రాలా, ఇంకా ఈశ్వరుని పైన ఆధారపడి ఉన్నాడు. ఏ చిన్నది కావాలన్నా ఈశ్వరుని ఆశ్రయించడమే. ఆ ఈశ్వరానుగ్రహంతో నాకు జరగాల్సినవన్నీ జరుగుతాయి, ఈశ్వరుడు అనేటువంటిది అక్కడ ఉంది. దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఈశ్వరాలంబనతో ఉండి తనకు కావాల్సినవన్నింటినీ ఈశ్వర ఆలంబనతో ముందుకు తీసుకుపోతుంటాడు. అంటే ఏంటి, తనకి ఇంకా లోపల ఏదో ఒక కొరత అనేటువంటిది ఉంది. అంటే ఆ కొరత ఎందుకు ఉంది అంటే తను ఇంకా అసంపూర్ణంగా ఉన్నాడు. ఆ అసంపూర్ణత వలన ఇంకా తను ఇప్పుడు ఈశ్వరుని ఆశ్రయించున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ విచారణ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ విచారణ చేసినప్పుడు అప్పుడు ఈశ్వర అనుగ్రహము చేత ఇదంతా కూడా ఎలా ఉంది, ఈ ప్రత్యేగాత్మ స్వరూపం అంటే ఏంటి అనేటువంటిది నేను అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా అతనంతట అతనికే అనుభవం అవుతుంది. అలా ఎప్పుడైతే అనుభవమైనదో ఇంగిప్పుడు తను ఒకరిపైన ఆధారపడే పరిస్థితి లేదు. తను ఫ్రీడమ్, ఎంత స్వేచ్ఛగా ఉంటాడంటే అంత స్వేచ్ఛగా ఉంటాడు.
సహజత్వంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, ఆనంద స్వరూపంగా ఉంటాడు. ఆ శాంతిని, ఆ సహజత్వాన్ని, ఆ ఆనందాన్ని ఎవ్వరు కూడా ఇంకిప్పుడు దాన్ని మార్చలేరు. అది ఇంతకు ముందు ఉన్నటువంటి అసంపూర్ణమైనటువంటి స్థితి కాదు, సంపూర్ణమైనటువంటి స్థితి. అటువంటి సంపూర్ణమైనటువంటి స్థితి వచ్చినప్పుడే ఇతనికి ఈ అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది. అంతవరకు సంసారం ఉండనే ఉంటుంది, అంతవరకు సంసారం ఉండి తిరుగుతుంది. వాడు ఇంకా పూర్తిగా ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన, ఈశ్వరుని యొక్క ఆలంబనలోనే ఉండినా ఇంకా వాడికి విముక్తి అనేటువంటిది ఇంకా కలగదు, విముక్తి కలగదు. మళ్ళీ వాడు అసంపూర్ణత వలననే ఇంకా మళ్ళీ కూడా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు పరిపూర్ణత అనేటువంటిది సిద్ధిస్తుందో, ఆ పరిపూర్ణత సిద్ధించినప్పుడు నాకంటే వేరే ఏమీ లేదు, ఉన్నదంతా కూడా నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతః స్తనవ్య తత్వదర్శివి. కాబట్టి తత్వదర్శి అయ్యి ఇప్పుడు ఉన్నదానికి లేకపోవటం లేదు, లేకపోయిన దానికి ఉండుట అనేటువంటిది లేదు అనేటువంటిది తనకు చాలా స్పష్టమైపోతుంది. ఇలా స్పష్టమైనప్పుడు పూర్ణత్వం అనేటువంటిది సహజమై ఇంక ఎటువంటి వికారము లేనటువంటి తన స్థితిలో ఉంటాడు. అది నిజమైన ఫ్రీడమ్, అక్కడికి తీసుకురావాలి. కాబట్టి ఇంతవరకు ఏం చేశాడంటే ఈశ్వరుని పైన ఆధారపడేటువంటి స్థితిని గురించి చెప్పాడు. ఇంతవరకు ఈశ్వరుని పైన ఆధారపడే స్థితి, ఈశ్వరుని పైన ఆధారపడి, ఎందుకంటే అతనికి పరిపూర్ణత్వం అనేది లేదు. ఆ పరిపూర్ణత్వం అనేటువంటిది లేని వాడిని గురించి ఈ 5వ శ్లోకంలో 4-5 శ్లోకాలు, 3, 4, 5 శ్లోకాలు వచ్చి సహజత్వంగా ఉండేటువంటి జ్ఞానభక్తుని గురించి చెప్పాడు. అక్కడ 3, 4, 5 ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సన్నియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవత్ భిరవాప్యతే. ఇవి 3, 4, 5 శ్లోకాలు ఆ జ్ఞాని స్థితిని గురించి వర్ణించాడు. మళ్ళీ 6వ శ్లోకం నుంచి 11, 12 శ్లోకాల వరకు ఈ ఈశ్వరుని పైన ఆధారపడేటువంటి వాడిని గురించి, అంటే ఇతను కూడా భక్తుడే, ఈ ఈశ్వరుణ్ణి ఆలంబనగా చేసుకొని పట్టుకొని ఏ విధంగా అతను ఈ భోక్తృత్వ భావాన్ని పోగొట్టుకుని తర్వాత క్రమంగా ఆత్మజ్ఞానం మార్గం వైపు వెళ్ళుట అనేటువంటి దాని కొరకు ఈ ఈశ్వరుని పైన ఆధారపడే దాని గురించి మొట్టమొదటి ఇప్పుడు ఇక్కడ చెప్పాడు. వారిని గురించి చెప్పిన తర్వాత ఇంకిప్పుడు ఆ జ్ఞానభక్తుని గురించి వివరించాల్సి ఉంది. జ్ఞానభక్తులు అనేటువంటి వారిని గురించి ఇప్పుడు చెప్పాడు కదా, చాలా కష్టమని అన్నావు కదా అనేసి దానికి సంబంధించి వివరించాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇప్పుడు మొదలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు 12వ శ్లోకం వరకు ఇక్కడ కర్మఫల త్యాగాన్ని గురించి చెప్పి వెంటనే ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం అని భక్తుని యొక్క లక్షణాలు మొదలు పెడుతూ ఉంటే దానికి దీనికి అన్వయం కుదరాలి. ఇక్కడ కర్మఫల త్యాగం చెప్పాడు, అక్కడేమో లక్షణాలు చెప్పేస్తున్నాడు. మరి దానికి ఏ విధంగా మనం అన్వయం చేసుకోవాలి ఈ శ్లోకం నుంచి తర్వాత శ్లోకానికి అనేటువంటి దాని గురించి, దాన్ని సంగతి అంటారు. దాన్ని ఇక్కడ ఆచార్యులు వారు మనకు ఇక్కడ అవతారిక రూపంగా తెలియజేస్తున్నారు. అత్రచ ఆత్మేశ్వర భేదం ఆశ్రిత్య విశ్వరూపే ఈశ్వరే చేత సమాధాన లక్షణో యోగః ఉక్తః ఈశ్వరార్థం కర్మానుష్ఠానాది చ అథైతదప్యశక్తోసి ఇది అజ్ఞాన కార్యసూచనాత్ న అభేద దర్శనః అక్షరోపాసకస్య కర్మయోగః ఉపపద్యతే ఇది దర్శయతి. తథా కర్మయోగినః
అక్షరోపాసనానుపపత్తిం దర్శయతి భగవాన్. తే ప్రాప్నువంతి మామేవ ఇది అక్షరోపాసకానాం కైవల్య ప్రాప్తో స్వాతంత్ర్యం ఉక్త్వా ఇతరేషాం పారతంత్ర్యం ఈశ్వరాధీనతాం దర్శితవాన్ తేషాం అహం సముద్ధర్త ఇది. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి దాన్ని ఆచార్యుల వారు కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆచార్యుల వారు మనము ఆచార్యుల వారు చెప్పేటువంటి దానిని కొద్దిగా మనం ఆ మార్గంలోనే విచారించుకున్నాం, దాన్ని చెప్పుకున్నాం. ఆత్మేశ్వర భేదం ఆశ్రిత్య ఇంతవరకు చెప్పినటువంటిది ఆత్మ వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భావనతో ఎవడైతే ఉన్నాడో అతన్ని ఉద్దేశించి అతనికి ఈశ్వరుని యొక్క తత్వాన్ని చెప్పి ఆ విశ్వరూపుడైనటువంటి ఈశ్వరుని ఆశ్రయించి ఆ ఈశ్వరుని కొరకే కర్మలను చేయుట, ఈశ్వరానుగ్రహమును పొందుట, ఈశ్వరుని ఆలంబనముగా పొందుట అనే దాన్ని ఇంతవరకు చెప్పుకొని రావడం జరిగింది. తర్వాత అభేద దర్శన అంటే భేద దర్శనము లేకుండా ఆత్మే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఆత్మ, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నాడో అతనిని గురించి ఇప్పుడు చెప్పాల్సి ఉంది. అక్షరోపాసకస్య కర్మయోగ ఉపపద్యతే ఇది దర్శయతి. అభేద సాక్షాత్కారము గల అక్షర బ్రహ్మోపాసకునకు కర్మయోగము అన్వయించదు అని నిరూపిస్తున్నాడు. అంటే అక్షరోపాసకుడు అంటే అదే బ్రహ్మే నేనే బ్రహ్మ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి అతనికి కర్మ ఉండదు. ఎందుకంటే అతను ఆత్మస్థితిలో ఉన్నాడు, అతని జ్ఞానస్థితిలో ఉన్నాడు. జ్ఞానికి కర్మ ఉండదు, అజ్ఞానికి కర్మ ఉంటుంది, జిజ్ఞాసుకు కూడా కర్మ ఉంటుంది. అయితే నేను జ్ఞానిని అని చెప్పి కర్మను మానేయడం కాదు, జ్ఞానిని తను మానేయడం కాదు, కర్మ తనని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. జ్ఞాని ఎలా ఉంటాడంటే కర్మ సహజంగా లేనిది. ఎందుకంటే ఆత్మస్వరూపమునందు కర్మ లేదు, కాబట్టి సహజంగా తను ఆత్మస్వరూప స్థితిలో ఉంటాడు కాబట్టి అతనికి కర్మ ఉండదు. మిగిలినటువంటి వాళ్ళు సహజంగా ఆత్మస్వరూపమునందు వాళ్ళు ఉండలేరు కాబట్టి, ఎందుకంటే ఈ అభేద జ్ఞానం అనేటువంటిది వాళ్ళకు లేదు కాబట్టి, ఆ అభేద దర్శనమైనటువంటి జ్ఞానము లేని కారణము చేత వాళ్ళకు కర్మ అనేటువంటిది ఒకవేళ వాళ్ళు విడిచిపెట్టి గమ్మున కూర్చున్నా కూడా అతని మనస్సులో కర్మ చేయాలనేటువంటి ప్రేరణ ఉండనే ఉంటుంది. ఆ కర్మను విడిచిపెట్టి తను సహజంగా ఉండుట అనేటువంటి స్థితిలో ఉండలేడు తను. ఇక్కడ మీరేమనుకోకుంటే ఒక మాట చెప్తాను, అందుకే చెప్తున్నాను కదా, అందుకే చిన్నది ఒకటి చెప్తాను, మీరేమనుకోవద్దండి నేను చెప్తున్నా. ఇప్పుడు సన్యాసం తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సన్యాసం తీసుకునేటువంటి వాళ్ళు ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు 3 కేటగిరీల్లో కూడా ఉంటారు. అయితే ఈ 3 కేటగిరీల వాళ్ళు కూడా ఏమంటే అందరూ సన్యాసం తీసుకున్నారు. అయితే వీళ్ళు కర్మ చేస్తున్నారా లేదా చూసుకోవాలి. వీళ్ళు కర్మ చేస్తున్నారు అంటే వాళ్ళు కర్మ చేస్తున్నటువంటి విధానములో ఇది విద్యుక్త కర్తవ్యమని చేస్తున్నారా, లేకపోతే ఇది కర్మను విడిచిపెట్టేదానికి లేదు అని చేస్తున్నారా?